నేటి పునీతులు పునీత ధన్య కురియాకోసు చావర గారు. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. బుధవారం జనవరి 3, 2024. మొదటి పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 29 నుండి 3వ అధ్యాయం 6 వరకు వచనాలు. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియును. అయినచో సత్ప్రవర్తన కలవాడు ప్రతి ఒక్కడు దేవుని బిడ్డయే అని మీకు తెలిసి ఉండవలెను. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టి వారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుమని మాత్రము మనకు తెలియును. క్రీస్తు నందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తి క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలన చట్ట ఉల్లంఘనమే పాపము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించెనని, ఆయన యందు ఎట్టి పాపము లేదని మీరు ఎరుగుదురు. క్రీస్తు నందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను ఎన్నడూ చూడలేదు, ఎరుగలేదు. ఇది ప్రభువు వాక్కు.